లంబోదరాయ నమోస్తుతే వాతాపి జీర్ణం. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవిస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. కొంచెం వెరైటీగా ఎలా చేస్తానో ప్రాసెస్ చూపిస్తాను. మీరు కూడా ఈ వీకెండ్ ట్రై చేయండి. నేను 1 కిలో చికెన్ శుభ్రంగా కట్ చేసి తీసుకుంటున్నాను. టూ స్పూన్స్ కారం తీసుకుంటున్నాను, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, పెరుగు తీసుకుంటున్నాము. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ గ్రేవీగా రావడానికి మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాము. నేను ఒక స్మాల్ సైజులో ఉన్న ఎండు కొబ్బరిని తురిమి వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకులు నేను 1 తీసుకున్నాను. షాజీరా 1 టేబుల్ స్పూన్, 2 దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, 5 మిరియాలు, కొంచెం గసగసాలు. మంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ బాగా ఫ్రై అయ్యి కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ వండుకోవడానికి ఒక కళాయి తీసుకొని 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను మీడియం సైజులో ఉన్న 4 ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని పసుపు ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న 1 టమాటాని కట్ చేసి ఇందులో వేసుకొని కలిపేసుకుంటున్నాను. టమాటాలు కొంచెం కుక్ అవ్వాలి. మూత పెట్టేసి మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకుందాం. టమాటాలు కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడరు
కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మన గ్రేవీ ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి.